Hello everyone, welcome back to our YouTube channel. ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మన వీడియోలో వచ్చేసి మనం జిఎస్టీ అప్లై చేసుకోవాలి అంటే సోల్ ప్రొప్రైటర్గా దానికి అఫీషియల్ వెబ్సైట్ ఏంటి, అలాగే సోల్ ప్రొప్రైటర్గా జిఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందామండి. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము సోల్ ప్రొప్రైటర్గా లేదా ప్రైవేట్ కానీ ఏదైనా కూడా దేనికైనా కూడా మనకి జిఎస్టీ అనేది అప్లై చేసుకోవాలంటే మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి GST.government.in అని, ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అండి. మీకు ఇందులో ఎలాంటి ఛార్జెస్ అయితే ఛార్జ్ చేయరు, మీరు ఫ్రీగా జిఎస్టీ అనేది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం సోల్ ప్రొప్రైటర్గా జిఎస్టీ అప్లై చేసుకోండి. మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఎవరైతే ప్రొప్రైటర్గా ఉంటున్నారో అంటే ఎవరైతే ఓనర్ ఉంటున్నారో వాళ్ళది పాన్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి ఓనర్ది పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి. ఇది వచ్చేసి 100 KB లోపు ఉండాలండి. సో ఫోర్త్ వన్ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్, ఓనర్వి బ్యాంక్ డీటెయిల్స్ అయితే అప్లై చేయాలి. ఒకవేళ మీకు కరెంట్ అకౌంట్ ఉంటే కనుక మీరు కరెంట్ అకౌంటే అప్లోడ్ చేయండి. ఒకవేళ మీకు కరెంట్ అకౌంట్ లేదు అంటే ప్రజెంట్ అయితే సేవింగ్స్ అకౌంట్ అనేది అప్లోడ్ చేసి మీరైతే జిఎస్టీ అనేది తీసుకోండి. ఇన్ కేస్ తర్వాత మీరు ఒకవేళ కరెంట్ అకౌంట్ తీసుకున్న తర్వాత మీరు కరెంట్ అకౌంట్ అనేది అందులో అప్లోడ్ చేయొచ్చు, ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. లాస్ట్ వచ్చేసి అడ్రస్ ప్రూఫ్ అండి. అడ్రస్ ప్రూఫ్ వచ్చేసి అడ్రస్ ప్రూఫ్లో మనం ఏం అప్లోడ్ చేయాలి అంటే ఒకవేళ మీరు ఎక్కడి నుంచి ఏదైతే బిజినెస్ రన్ చేస్తున్నారో అది ఓనర్ పేరు మీద ఉన్నట్టయితే, అంటే బిజినెస్ ఎవరైతే రన్ చేస్తున్నారో ఆ ఓనర్ పేరు మీద ఉన్నట్టయితే ఓనర్షిప్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, అంటే మీరు ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తారు కదండి. సో ఆ ట్యాక్స్ అనేది అప్లోడ్ చేసి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఓనర్షిప్ డాక్యుమెంట్తో పాటు. సో లేదు అంటే మేము ఓనర్ కాదు, మేము రెంట్ ఉంటాము లేదా లీజ్కి ఉంటామంటే రెంటల్ అగ్రిమెంట్ లేదా లీజ్ అగ్రిమెంట్ విత్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇవైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మేము రెంట్కు ఉండము, లీజ్కు ఉండము, మాది ఓన్ కాదు, మాది ఫ్యామిలీ మెంబర్స్దే, మా వాళ్ళదే, అంటే మా ఫాదర్దో, మా మదర్దో, మా సిస్టర్దో, సో వాళ్ళని మేము యూజ్ చేసుకుంటున్నాము, మేము ఎలాంటి రెంట్ పే చేయట్లేదు, అలాగే మేము ఓనర్స్ కూడా కాదు అనుకుంటే కనుక మీరు ఎన్ఓసి అనేది అయితే కాన్సెప్ట్ లెటర్ ఉంటుంది. ఎన్ఓసి అనేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట. అంటే సో ఆన్స్ ఆఫ్ పర్సన్ ఎవరైతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బిజినెస్ పెట్టుకుంటున్నాను, మా వాళ్ళతో ప్లేస్ ఉందనుకోండి. సో మాధవ్ అనే పర్సన్ ఈ కంపెనీ పేరుతో బిజినెస్ అనేది ఈ ప్లేస్ రన్ చేయడానికి ఈ ప్లేస్ ఓనర్ అని నేను పర్మిషన్ ఇస్తున్నాను, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అనేసి అయితే ఒక లెటర్ ఉంటుంది, దాన్నే ఎన్ఓసి అంటారండి. సో ఆ సర్టిఫికేట్ని అయితే మీరు అప్లోడ్ చేసినట్లయితే మీకు జిఎస్టీ అనేది వస్తుందండి. మీరంతలో మీరు జిఎస్టీ అనేది అప్లై చేసుకోండి, మీరు అప్లై చేసుకోవచ్చు. లేదండి ఇదంతా మాతో అవ్వదు అని అనుకుంటే మీరు బయట సిఏ వాళ్ళతో, లేదంటే బయట జిఎస్టీ అప్లై చేసే వాళ్ళు కూడా ఆన్లైన్ సెంటర్లో కొంతమంది చేస్తారండి. సో మీరు అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ప్రైస్ అంటే ఎంత ఛార్జ్ చేస్తారు అనేది డిపెండ్స్ అండి. కొంతమంది 500 చేస్తారు, కొంతమంది 1000 చేస్తారు, ఎంత చేస్తారనేది మనకు తెలియదు. బట్ మీ అంతలో మీరు అనేది కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరే ఇవన్నీ డీటెయిల్స్ కనుక ప్రాపర్గా సబ్మిట్ చేస్తే మీరు జిఎస్టీ అప్లై చేసినా కూడా ఖచ్చితంగా వస్తుందని. నా జిఎస్టీ అయితే నేనే అప్లై చేసుకున్నాను. మీరైతే ఒకసారి ట్రై చేస్తుంటే మీరు ట్రై చేయొచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రాపర్గా మీరు పెట్టుకొని అప్లోడ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు జిఎస్టీ అనేది వస్తుంది. ఇంకా జిఎస్టీ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి నేను ట్రై చేస్తానండి. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నా వీడియో తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.